ట్రోలింగ్, సోషల్ మీడియాలో పచ్చి బూతులతో కామెంట్లు, వ్యక్తిత్వ హననాలు, ఆరా మస్తాన్ ఎక్కడ కనిపిస్తాడో చెప్పండ్రా లాగి తందాము అనేటువంటి వార్నింగ్లు ఇవన్నీ చూశారు. ఇవన్నీ సెఫాలజిస్ట్కి కామనే మస్తాన్ గారు. మీ విషయంలో చాలామంది పర్సనల్గా బాధపడింది, అలాగే చాలామంది ఎక్కువగా వేసిన నింద ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకొని తీరాల్సిందే. అదే ఆరా మస్తాన్ బెట్టింగ్ మాఫియాకి లీడర్గా మారాడు అని చెప్పి. ఏపీలో మొన్న ఏ స్థాయిలో బెట్టింగ్లు జరిగాయో అనేటువంటిది మీకు తెలిసిందే. అంటే అన్నీ తెలుసుకోకపోయి ఉండొచ్చు, కానీ ఏ స్థాయిలో జరిగిందో అనేటువంటిది. ఆ బెట్టింగ్ మాఫియాకి మీరు లీడర్గా ఉన్నారా? బెట్టింగ్ మాఫియాలో భాగమయ్యారా? అంటే ఒకటి, మీరు ఆ రోజు నా ప్రెస్ మీట్ గమనిస్తే, ప్రెస్ మీట్లో నేను స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ అనేది కేవలం మా సర్వే సంస్థల యొక్క క్రెడిబిలిటీని పెంచుకోవటానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్ తప్పితే, దయచేసి ఈ ప్రెస్ మీట్ ఆధారంగా, ఈ ప్రెస్ మీట్లో మేము ఇచ్చేటువంటి రిజల్ట్ ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ, బెట్టింగ్లు పెట్టుకోవడం కానీ, రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి కావడం లాంటివి చేయొద్దు. ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇవి కేవలం మా క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం మాత్రమే, మీ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కాదు. బెట్టింగ్ల జోలికి వెళ్ళవద్దు అని ప్రెస్ మీట్లో చెప్పాను. తర్వాత నేను ఒక 6-7 ఛానల్స్తో కూడా ఆ రోజు ఆల్మోస్ట్ తెల్లవారుజామున 2:40 వరకు నేను ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాను. అన్ని ఛానళ్లలో ఖచ్చితంగా ఇది చెప్పాను. మీరు మాత్రమే కాదు, మీ పొజిషన్లో ఎవరుండి ఈ నీతి వాక్యాలు చెప్పినా, సుభాషితాలు చెప్పినా కూడా జనాలకు కావాల్సింది, బెట్టింగ్ రాయుళ్లకు లేకపోతే సామాన్యులకు కావాల్సింది ఆరా మస్తాన్ సర్వే ఎటువైపు ఉంది, ఏం చెప్పింది అని చెప్పి. సో వాళ్ళన్నిటినీ పట్టించుకోకపోవచ్చు. వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనే విషయం వైసీపీకి తెలుసు, ఆరా మస్తాన్కి తెలుసు. కానీ ఎన్నికల్లో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ వాటన్నింటినీ వెనక్కి తీసుకోవటానికి ఐపాక్ క్రియాశీలకంగా కీలకంగా వహించి వైసీపీ ఆరా మస్తాన్ని తెర మీదకి తీసుకువచ్చింది. ఆరా మస్తాన్తో వైసీపీ గెలుస్తుందని ఒక సర్వే చెప్పిస్తే బెట్టింగ్లు ఆ విధంగా కట్టించేసి వెనక్కి తీసుకోవచ్చు, అలాగే తీసుకున్నారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ, నింద, ఆరోపణ. ఎవరు ప్లాన్ చేసి ఉండొచ్చు ఈ విధంగా? టీడీపీ వల్ల, వైసీపీ వల్ల? వైసీపీ వాళ్ళే చేసి ఉండొచ్చు. వైసీపీ వాళ్ళ అదే వైసీపీ వాళ్ళ డబ్బులు మొన్న పోయినాయా? వైసీపీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? ఎప్పుడు? మొన్న ఎలక్షన్స్లో బెట్టింగుల్లో దాదాపు మా పార్టీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు బెట్టింగ్లు కట్టారు కాబట్టి వాళ్ళే పోయి ఉంటాయి. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు పెట్టించాలి, వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు పెట్టారు అనేది మీ ఆరోపణ. మొన్న ఎన్నికల్లో వైసీపీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారా మీరు, పోయినాయి అనుకుంటున్నారా? కొన్ని చోట్ల మారు పందాలు కూడా వేస్తారు కదా మస్తాన్ గారు. వైసీపీ గెలుస్తుందని వేసినటువంటి వాడే టీడీపీ గెలుస్తుందని కూడా వేస్తారు. అయిపోయి దానికి ఈక్వల్ కదా, ఇంకా దానికి మీకు పందెం ఏడుంది? నేను అంటుంది అదే. ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆ విధమైన ప్రయోగం చేసినట్లయితే, లేకపోతే నాతో ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే నష్టం జరిగింది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కదా. ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ప్రవోక్ చేసి బెట్టింగ్ లేయించి ఉండొచ్చేమో ముందే. ఏమన్నారు మీరు? ఒక 2 స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు, ఆరా మస్తాన్కి తెలుసు అని మీరే అన్నారు. ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని బెట్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తాయా పోతాయా? ఓటమే, ఇంకేముంటుంది మరి. ఇంకా అసలు ఆ ఆరోపణకి హేతుబద్ధత ఎక్కడా? కానీ మీ దాకా వచ్చిందా ఈ ఆరోపణ ఇట్లా జరిగింది అని చెప్పి? చాలామంది చెప్పారు నాకు. చాలామంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి, అన్న మీరంటే మాకు నమ్మకం, మీరు చెప్పిన తర్వాత పెట్టామన్నా, మేము అంతకుముందు పెట్టలేదన్నా, మీరు చెప్పిన తర్వాత డబ్బులు పెట్టాము, దెబ్బతిన్నామన్నా, అయితే మీ కారణంగా, అంటే మీ సర్వేలు చూసి మేము ఫలానా సంవత్సరం ఇంత సంపాదించుకున్నాం, ఫలానా సంవత్సరం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది మెసేజ్లు పెట్టారు బాధపడుతూ. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు ఈ బెట్టింగ్ పెట్టేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు మస్తాన్ చెప్పారా, విజయ్ చెప్పారా, ఇవన్నీ కాదండి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఒక హైప్ క్రియేట్ చేశారు. హైప్ మీన్స్ ఆయన నమ్మినటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. చెప్పంగానే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంత వేగ్గా మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వేగ్గా గెలిచేస్తామని అట్లా అబద్ధాలు మాట్లాడరు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది, అసలు డౌటే లేదు, అది ఇదని నాతో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెట్టాల్సిన వాళ్ళు అందరూ పెట్టేశారు, బెట్టింగ్లు అలవాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా పెట్టేశారు. అయితే ప్రాబ్లం, ఎప్పుడైతే నా సర్వే రిలీజ్ అయిందో, ఆరా సర్వే రిలీజ్ అయిందో, వైసీపీ వాళ్ళలో కొద్దిగా వేగం పెరిగింది, టీడీపీ వాళ్ళలో కొద్దిగా వేగం తగ్గింది. అంతే తేడా. అంతే తేడా తప్పితే అప్పటి వరకు ఏంటంటే టీడీపీ వాళ్ళు ఓ మోస్తరుగా ఉన్నారు తప్పితే అంతగా ఇది కాదు. ఎప్పుడైతే మీకు ఇది జరిగిందో టీడీపీ వాళ్ళు కొంత వేగం తగ్గింది. ఎందుకులే లేనిపోయిన న్యూసెన్స్, క్రెడిబుల్ ఆర్గనైజేషను టీడీపీ ఓడిపోద్దని చెప్తుంది కదా,